మీరు ఓవరాల్గా అన్ని ఫోటోలు చేస్తారు కాబట్టి అక్కడ కూర్చోండి. తండ్రి గారైన భగవాన్ శివశంకరుడు ఇంకా తల్లి పార్వతి, శివుని యొక్క అతిపెద్ద సేవకుడైన నందీశ్వరుడు మరియు ఆయన యొక్క అతిపెద్ద గంటతో కూడిన సైన్యం కూడా ఉంది. ఇక్కడి నుండి మొదలవుతుంది మన బాలగణేశుని యొక్క కథ. ఒకరోజు తల్లి పార్వతీదేవి నందీశ్వరుడితో అన్నారు, నంది, నేను స్నానం చేయడానికి నా మహల్లోకి వెళ్తున్నాను. నేను ఆజ్ఞాపించేంత వరకు ఎవరిని మహల్లోనికి రానివ్వద్దు. మీ ఆజ్ఞ మాత.
తప్పుకోలేనా? దారి నుండి తప్పుకోను, నేను లోపలికి వెళ్ళాను. క్షమించండి ప్రభు. మాత పార్వతీదేవి అన్నారు, ఎవరిని లోపలికి పంపొద్దని ఆజ్ఞ ఇచ్చారు. ఓరి మూర్ఖుడా, ఈ ఆదేశము ఇతరుల కోసం. నేను ఆమె పతిదేవుడను. తప్పుకో. ప్రియా, మీరు మీరు లోనికిలా వచ్చారు స్వామి. నంది మిమ్మల్ని ఆపలేదా? ప్రియ, అతను నా దాసుడు. పాపం అతనికి ఎన్ని గుండెలుంటే నన్ను ఆపగలడు? కానీ నేను వాడిని నాకు కాపలా పెట్టాను. అతను ఈ విధంగా నా ఆజ్ఞను ఉల్లంఘించాల్సింది కాదు. కానీ నేను నీ భర్తను. నన్ను ఆపి ఏం ప్రయోజనం? మీరు చెప్పింది సబబే ప్రభు. కానీ నంది ఈ విధంగా నా మాట వినిపోవడం ధర్మమూ కాదు. కోపగించుకోకు, అతన్ని క్షమించు. అతనికి కొంచెం బుద్ధి తక్కువ. లేదు, నంది చేసింది సరికాదు. వాడు మాత్రం ఏం చేయగలడు? స్వామి భక్తి కలవాడు. వాడికి తమ స్వామిని ఆపే ధైర్యం ఉండి ఉండదు. నాకు ఎలాంటి గనుడు కావాలంటే ఎవడైతే బుద్ధిమంతుడో, ధైర్యవంతుడో మరియు నా ఆజ్ఞ పాటించేవాడే ఉండాలి. నేనే స్వయంగా అలాంటి గనుని తయారు చేస్తాను. ఏయ్, నీ ఫోన్ ఒకటి నాకు కావాలి.
గణేష్. ఏంటమ్మా? నాయనా గణేష్, నాయనా గణేష్, చెప్పమ్మా. చూడు నాయనా, నేను స్నానాల గదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాను. నువ్వు ద్వారం దగ్గర కూర్చో. నేను చెప్పేంత వరకు ఎవరినీ లోపలికి రానివ్వద్దు. ఆజ్ఞమాత, నేను ఎవరిని లోపలికి రానివ్వను. మీరు నిశ్చింతగా వెళ్ళి స్నానం చేయండి. కానీ ఆ ఆటపాటల్లో పడి మర్చిపో కదా. లేదమ్మా, మీరు చింతించకండి. ఆ, క్షమించండి ప్రభు, మీరు లోపలికి వెళ్ళకూడదు. ఓ పసిబాలుడా, నువ్వెవరివి? ఇలా నా దారిని ఎందుకు ఆపుతున్నావు? నేను గౌరీపుత్రుడినైన గణేశుణ్ణి. నేను మాత ఇచ్చిన ఆదేశాన్ని పాలిస్తున్నాను. ఆమె ఆదేశం ఏమిటంటే ఆమె ఆజ్ఞాపించేదాకా ఎవరిని లోపలికి పంపొద్దని. గౌరీపుత్రుడా, అలాగైతే ఈ ఆజ్ఞ నాకు వర్తించదు. ఎందుకంటే నేను గౌరికి భర్త అయిన శివశంకరుడు. ద్వారం నుండి తప్పుకో బాలక. కుదరదంటే కుదరదు. ఎప్పటిదాకా అమ్మ ఆజ్ఞాపించదో నేను ఎవరిని లోపలికి వెళ్ళనివ్వను. మొండికేయకు అమాయక బాలుడా, దారి నుంచి తప్పుకో. అది అసంభవం. చూడు, నీకు నా కోపం గురించి తెలియదు. దారి వదులు, లేకుంటే పరిణామం భయంకరంగా ఉంటుంది. పరిణామం ఏదైనా కూడా సూర్యుడు పశ్చిమం నుండి రావచ్చు, చంద్రుడు తన మార్గాన్ని మార్చుకోవచ్చు, కానీ నేను మాత్రం నా ధర్మ మార్గాన్ని తప్పుకోలేను. ఓరి మూర్ఖ బాలక! శాంతి, శాంతించండి ప్రభు. చిన్న పిల్లాడు, నేను వీడికి సర్ది చెప్పి దారిని తప్పిస్తాను. చెప్పినా వినకపోతే బలవంతంగానైనా తొలగించు. నాయనా గణేష్, నీకు నా స్వామి కోపం గురించి తెలియదు. మాటతో చెప్పడం కాదు, ధైర్యం ఉంటే నన్ను తొలగించి చూపించు. నన్ను రెచ్చగొట్టద్దు, చెప్పేది విను. పిరికి పందవి నువ్వు, పిరికి పంద. ఓహో, అలాగైతే నా శక్తిని ఎదుర్కొని చూపించు. అనర్థం, ఘోరమైన అనర్థం. భగవాన్ శంకరుడు కోపంలో ఈ అనర్థం చేస్తున్నారు. బాల గణేశుణ్ణి ప్రేమతో సర్ది చెప్పకుండా అతని యుద్ధంలో ఓడించడానికి గణ సైన్యాన్ని పంపిస్తారా? నేను మధ్యవర్తిత్వం వహించవలసింది. ఆగండి. ఏంటి మూర్ఖత్వం? ఒక్కగానొక పసిపిల్లాడితో ఇంతమంది సైనికుల పోరాటమా? వెనక్కి వెళ్ళండి. నాయనా గణేష్, నువ్వు కూడా వీళ్ళగా మొండిగా ప్రవర్తించకూడదు. మొండిగా నేను కాదు, తండ్రి గారు ప్రవర్తిస్తున్నారు. నువ్వు తండ్రి గారి ఆజ్ఞ పాటించాలి నాయనా. మార్గం నుండి తప్పుకో. నేను గనక తండ్రి గారి ఆజ్ఞ పాటిస్తే మరి అమ్మ ఇచ్చిన ఆజ్ఞ ఏమవుతుంది? అమ్మ ఇచ్చిన ఆదేశాన్ని నేనెప్పటికీ ఉల్లంఘించలేను. ముందుకేకు, పెద్దలు చెప్పిన మాట వినాలి. దారి నుండి తప్పుకో. నా వరకు ఉన్నతమైన స్థానం అమ్మది. నేను తప్పుకోను. ఘోరమైన అనర్థం జరగబోతుంది. ఏమైంది ప్రభు? మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? అంతా సౌఖ్యమే కదా? దేవి,
శంకర భగవానుని క్రోధం చరమసీమలు దాటుతోంది. ఆయన తాండవం చేస్తున్నారు. శివశంకరులు తాండవం చేస్తున్నారా? అలా అయితే ఏదో ఘోరమైన విపత్తి రాబోతోందన్నమాట. అవును, మనం వెంటనే అతన్ని శాంతింప చేయడానికి కైలాసానికి వెళ్ళాలి. ప్రభు, నేను కూడా మీతో వస్తాను. ఇలాగైనా అక్క పార్వతిని కలుస్తాను. చూస్తుంటే ఈ పరిస్థితిని చూసి లక్ష్మీదేవి సరస్వతీదేవులకు ఆగ్రహం కలిగినట్టుంది. వారు క్రోధంతో ఇటే వస్తున్నారు. All gods in ARK now. All gods came to visit ARK. ఇప్పుడు మీ దేవతలందరి కళ్ళు ఇప్పుడు మీ దేవతలందరి కళ్ళు చల్లబడ్డాయా? కనీసం మీకైనా అర్థమవుతుందా? మీకు తెలుసా ఈ బాలుడు ఎవరనేది? అతను పార్వతీదేవి క్రోధాగ్నిని శాంతింపజేసేంత శక్తి ఉందా ఎవరికైనా? ఆ క్రోధాగ్ని నుండి రక్షించుకోవటం మీలో ఎవ్వరి వల్ల కాదు. ఏమైంది? ఈరోజు దేవతలందరూ ఇక్కడ సమావేశమయ్యారు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కూడా ఉన్నారు. అంతా సవ్యంగానే ఉందిగా. లోకాల్లో ఎక్కడ ఏ ఆపద వాటిలో లేదు కదా. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, మిగిలిన దేవతలందరికీ నా ప్రణామాలు. ఏమైంది ప్రియవంతులారా? మీ అందరి కన్నుల్లో కన్నీళ్ళు. స్వామి, స్వామి ఇక్కడే ఉన్నారా? వారు నన్ను చూడగానే లేచి నా దగ్గరకు రావాల్సింది. వారక్కడ ఒంటరిగా ఎందుకు కూర్చున్నారు? పుత్రుడెక్కడా? పుత్ర, ఎక్కడున్నావు కుమారా? స్వామి మీరైనా చెప్పండి. ఏమిటది? ఎవరి శరీరం అది? ఎవరి భూమిపై పడున్నది? ఇక సత్యం బయటపడక తప్పదు. దాన్ని ఇప్పుడు ఎవరు దాచిపెట్టలేరు. చేతులు కాళ్ళు ఎవరివి? ఎవరది? ఒకవేళ ఎవరు చేశారు ఈ క్రూరమైన పని చేసే సాహసించారా నా పుత్రుణ్ణి? ఎందుకు ఇలా చేశారు మీరు? ఆ బాలుడు చేసిన అపరాధం ఏమిటి స్వామి? సమాధానం ఇవ్వండి. నాకు నా పుత్రుణ్ణి తిరిగివ్వండి. తమరు ఈశ్వరుడు కదా మహాదేవా. నా పుత్రుణ్ణి పునర్జీవితుడిని చేయండి. వాణ్ణి లేపి కూర్చోబెట్టి నన్ను అమ్మ అని పిలవమని చెప్పండి. బ్రతికించండి మహాదేవా, బ్రతికించండి. లేదంటే నేను నాపై నియంత్రణను కోల్పోతాను. ఇప్పుడు అన్ని లోకాలు వినాశనం కాక తప్పదు. ఎవ్వరూ మిగిలి
రాజ్యాన్ని మాత్రమే కాదు, సమస్త లోకాల్లోనూ ఉండే దేవాది దేవతలందరినీ సర్వనాశనం చేస్తాను. నేను అందరినీ సర్వనాశనం చేసేస్తాను. పార్వతి, ఒకవేళ అంతం చేస్తేనే నీ క్రోధం ఉపశమిస్తుందంటే అందుకు నేను సిద్ధం. నేనే నేరస్తుని. నన్ను కూడా మింగేసి నన్ను సంహరించు. దేవా, ఓ దేవాది దేవా, నాకు నా పుత్రుడిని తిరిగివ్వండి. లేకపోతే నా క్రోధ ప్రభావాన్ని భరించడానికి సిద్ధంగా ఉండండి. భరించు పార్వతి, నీకు నీ పుత్రుడు తప్పక లభిస్తాడు. వెంటనే మీ మాట నిలబెట్టుకోండి స్వామి. బ్రతికించండి నా పుత్రుణ్ణి, బ్రతికించండి నా పుత్రుణ్ణి. దేవి, సహనం వహించు. శిరస్సు లేకుండా నేను తనకి జీవితాన్ని ఇవ్వలేను. నా త్రిశూల ప్రయోగం వల్ల తన శిరస్సు పంచభూతాల్లో కలిసిపోయింది. కానీ దానికి ఒక పరిష్కారం ఉంది. తన మెడకి వేరే ఏదైనా తలను తగిలించాలి. వేరొకరి శిరస్సు మేము ఎక్కడి నుంచి తీసుకురాగలం ప్రభు? దేవతలారా, మీరంతా ఉత్తర దిశగా వెళ్ళండి. ఆ దిశలో ఎవరైనా అప్పుడే పుట్టిన శిశువు కనిపిస్తే తను పుట్టి కొద్ది సమయం మాత్రమే అయి ఉంటుందో దాని శిరస్సు తిండి. అదే శిరస్సు ఈ బాలుడికి ధరింపజేద్దాము. మీరు కార్యార్థమై వెళ్ళినప్పుడు 2 విషయాలను మీరంతా మనసులో పెట్టుకోండి. మీరు తీసుకువచ్చే నవజాత శిశువు దక్షిణ దిశ వైపుగా ముఖం పెట్టుకుని ఉండాలి. సమయం మించిపోతే ఈ బాలుడిక ప్రాణం పొందలేడు. హలో బావా, ఇలా 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 ఫస్ట్ లైన్లోకి వచ్చేసి నా పక్కన ఉంది ప్లేస్. అవునా? ఏమో నేను వీడియో తీస్తున్నాను కదా. जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की. Everybody, शंकर जी का डमरू बाजे, पार्वती का नंदन नाचे। शंकर जी का डमरू बाजे, पार्वती का नंदन नाचे। बर्फीले कैलाश शिखर पर जय गणेश की धूम। अजय हो, अजय हो, अजय हो, अजय हो, अजय हो। शंकर जी का डमरू बाजे, पार्वती का नंदन नाचे। बर्फीले कैलाश शिखर पर जय गणेश की धूम।
ఆలస్యం కావడానికి కారణమేంటో నాకు తెలుసు. విధ్వంసకర సంకేతాలు నాకు, పార్వతీదేవికి కూడా గోచరించాయి. మూషికాసురుడు ఒక్కడే ఉండేవాడు. కానీ ఈసారి అసురులందరూ కట్టుకొని మనందరిపై దాడికి పాల్పడరు. అయినా ప్రభు, ఎంతకాలం మేమిలా నిరంతరం అసురుల దుర్మార్గాన్ని సహించాల్సి ఉంటుంది? ఎప్పుడు మేము వారి భయాల నుండి బయటపడతాం? మనం సింధురుని పరాజితుని చేశాం. అయినా ప్రభు మాకి ప్రమాదాల చక్రం నుండి ఎప్పటికి విముక్తి లభిస్తుంది? ప్రమాదాలు కాదు దేవేంద్ర, ఈ చక్రం సృష్టికి సంబంధించినది. ఇక్కడ మంచికి చెడుకి మధ్య పైచేయి సాధించే పోరాటం సాగుతూనే ఉంటుంది. ఇటు దేవతలుంటే అటు రాక్షసులు ఉండాలి. ఎందుకంటే వినాశనానంతరమే సృజన జరుగుతుంది. మనం కేవలం ధర్మాన్ని నిర్వర్తించాలి. ఈ దుష్టత్వాన్ని అంతం చేసి ప్రపంచాన్ని కాపాడవలసి ఉంటుంది. కానీ ప్రభు, అసురుల దాడులు జరిగినప్పుడల్లా నిర్దోషుల ప్రాణాలు కడగండ్ల పాలవుతాయి. అది కాకుండా ఇంతవరకు మనం అసురుల్ని ఓడించడంలో విజయం సాధించాం. కానీ ప్రతిసారి అలాగే జరుగుతుందని ఎవరు చెప్పగలరు ప్రభు? ఎవరికి తెలుసు, ఈసారి ఈ దుష్ట దుర్మార్గులందరి ముందు మేము మోకరిల్లవలసి రావచ్చు. ప్రభు, అసురుల దాడి చేసినప్పుడల్లా ముందుగా దెబ్బ తగిలేది మాకు మాత్రమే. వారందరి ఏకైక లక్ష్యం ఎప్పుడు స్వర్గమే ప్రభు. ఇంకా ఆ దుష్ట అసురుల దాడుల నుండి విముక్తి పొందే మార్గం అంటూ లేదా మాకు? ప్రభు, మనం దీనికి ఎక్కడైనా ఏదైనా శాశ్వత పరిష్కారం కనిపెట్టాలి. అవును ప్రభు, యుద్ధంలో జయాపజయాలనేది ఏ పక్షాన్నైనా వహించవచ్చు. మనం సత్యాన్ని నిలబెట్టాం కనుక ఎప్పుడు విజయం మనకే లభిస్తుందని ఖచ్చితంగా చెప్పలేం కదా. ఆయన ఎప్పుడు సత్యం కోసం నిరంతరంగా పోరాటం చేస్తూ సాఫల్యాన్ని పొందుతామని ఎవరైనా చెప్పగలరా ప్రభు? అవును మహాదేవ, బ్రహ్మదేవ, నేను దేవతల మాటలతో ఏకీభవిస్తున్నాను. దేవతలంతా తామే గెలుస్తామనే నమ్మకంతో అసురులతో యుద్ధంలో తలపడడానికి తగిన ఉపాయాన్ని కనుగొనాలి ప్రభు. నా ఉద్దేశం ప్రకారం దేవతలందరికీ కూడా ఒక అధిదేవుడు ఉండాలి. అప్పుడు తనే దేవతలందరికీ దిశానిర్దేశం చేయగలరు. వారిని పూజించగానే వారి కార్యాలు మంగళకరం కావాలి. చూసారా, నేను చెప్పాను కదా మూషికొత్తమా, మనం సఫలమవుతామని. మనం కైలాసానికి వచ్చేసాం. అవును ప్రభు, నా అభిప్రాయం కూడా అదే. అగస్త్యముని చేసిన సూచన ప్రకారం మనం ఒకానొక దేవుణ్ణి ఎంపిక చేసుకోవాలి. ముందుగా తనకే పూజలు జరిపించాలి. వారిని పూజిస్తే మాకు కలగబోయే విఘ్నాలు తొలగిపోవాలి. కేవలం దేవతల విఘ్నాలు హరించడమే కాదు, అసురులనే విఘ్నాలు కూడా హరించాలి. తన దేవతలకే దేవత ఉండాలి. తన సామర్థ్యంతో అసురుల సంఘటిత శక్తిని సైతం ఓడించాలి ప్రభు. మా అందరికీ ఎప్పుడు అండగా ఉండాలి. కలిగించే దేవతలకి దైవమయ్యేవారెవరు? కలిగించేదెవరు? ప్రభు, నా ఉద్దేశం ప్రకారం ఈ మహత్తరమైన పదవిలో ప్రతిష్ఠితులయ్యేవారు మా దేవతలోనే ఎవరో ఒకరి ఉండాలి. నారాయణ నారాయణ. సకల దేవాది దేవతలకు దేవర్షి నారదుడి నమస్కారాలు. ప్రణామాలు త్రిమూర్తులకు. ప్రణామాలు మాత. అసలు ప్రశ్న ఏమిటంటే, సకల దేవతల్లోనూ సర్వోత్తములు ఎవరు? ప్రప్రథమంగా ఎవరిని పూజించాలి?
నారదుడే తెలుసుకోలేకపోతున్నాడు. కష్టమే. నారాయణ 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 నారాయణ. ఈ విషయం అందరికీ తెలిసిందే. తమరేగా లోకానికి వెలుగునిచ్చేది. సూర్యుడే లేకపోతే లోకాలన్నింటికీ వెలుగే లేకుండా పోతుంది. ఆ కారణంగానే సూర్యదేవుడు తొలి పూజలు అందుకోవాల్సింది జగత్ కళ్యాణం కారకులే కాదు, వారు జగత్తుని రక్షించాలి కూడా. రక్షణ అంటే రక్షకుడంటే వీరుడు. జగన్మాత తమరికి తెలియంది కాదు. ఈరోజు స్వర్గంలోకి ఇంకా ఇలా ఉందంటే అందుకు కారణం తమరి పుత్రుడు కార్తికేయుడే కదా. తమ పుత్రుడైన కార్తికేయ కుమార, తమరిని అలా తలుచుకోగానే ఇలా వేంచేశారు. ప్రణామం. కార్తికేయ కుమారుడే కదా ఆ తారకాసురుణ్ణి అంతం చేసినవాడు. అందువల్ల దేవసేనాపతి కార్తికేయుల వారి కూడా తొలి పూజార్హతకై అర్హులు సర్వోత్తములే కదా. అవునా పార్వతీ మాత? నేను శనిదేవుణ్ణి, నాకే చెయ్యాలి తొలి పూజలు. ఈ స్థితిలో కూడా తొలి పూజ కోసమని వారిలో వారే ఘర్షణ పడుతున్నారు. ఇలాంటి వారికి ఎలా నచ్చ చెప్పాలి మనం? ఎవరు మన మాట వినడానికి సిద్ధంగా లేరు. ఇదే విధంగా పోటీ పడుతుంటే ప్రథమ పూజ్యులు ఎవరవుతారు? ఈ పరిస్థితుల్లో ఎవరూ నిర్ణయించలేదు. నా ఉద్దేశం ప్రకారం నిర్ణయం తీసుకోవడానికి ఒక న్యాయాధీశుని నియమించడం మంచిది. వారే సరైన నిర్ణయాన్ని తీసుకుంటారు. గజాననుడి మాటలు సర్వజనామోదంగా ఉన్నాయి. తమరి న్యాయాధీశుడిగా ఉండండి. మీరే వ్యవహరించండి నారాయణ. మీరే ఏదో ఒకటి చెయ్యండి ప్రభు. నేను ఒకనే కాదు, మా త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, మేము ముగ్గురం కలిసి ఈ నిర్ణయం తీసుకుంటాం. దేవాది దేవతలందరిలో తొలి పూజలు ఎవరికి చేయాలని. ప్రథమ పూజలు కావాలంటే వారికి అందరికంటే విశిష్టమైన అర్హత ఉండాలి. వాటిని నిర్ధారించాలంటే మీ అందరికీ ఒక పోటీని నిర్వహించడం వల్లే సాధ్యమవుతుంది. అది నిజమే ప్రభు. అందుకు మేము చేయాల్సింది ఏంటి? మీరందరూ ఎవరి వాహనాలపై వారు అధిరోహించి ఒక పరుగు పందెంలో పాల్గొనాలి. ఆ పందెం కైలాసంతో ఆరంభమవుతుంది. కొన్ని సకల గ్రహాలు, సువర్లోకం, మహర్లోకం, బ్రహ్మలోకం, వైకుంఠలోకం, గోలోక సకల తీర్థాలు దర్శించి మళ్ళీ కైలాసానికి రావాలి. ఈ పోటీకి నేను సిద్ధంగా ఉన్నాను. నేను సిద్ధమే. నేను కూడా సిద్ధంగా ఉన్నాను. అవును, నేను కూడా సిద్ధంగా ఉన్నాను. నేను వరుణదేవుణ్ణి, నేను సిద్ధంగా ఉన్నాను. పుత్ర కార్తికేయ, ఈ పందెంలో నీవు కూడా పాలు పంచుకో. తమరి ఆజ్ఞ తండ్రి గారు. ప్రభు, మరి గజానుడు తను పాలు పంచుకోకూడదా ఈ యుద్ధంలో? నాకు కూడా నా వాహనం ఉంది కదా.
అలాగే గజానన. ప్రభు, గజాననుడు కూడా ఈ పోటీలో పాల్పంచుకుంటాడు. రేపు ప్రాతకాలంలో పోటీ కార్యక్రమం కైలాసంలో ఆరంభమవుతుంది. నారాయణ నారాయణ. హరే అన్నయ్య, మీరింతవరకు నా వాహనం మూసికొత్తముండి చూడలేదు కదా. నేను ఇప్పుడే చూపిస్తాను, రండి అన్నయ్య. ఇదిగోండి, ఇదే నా వాహనం మూసికొత్తముడు. చూసారా అన్నయ్య? చెప్పండి, నా వాహనం చాలా బాగుంది కదా. ఇప్పుడే దీని మీద సవారీ చేస్తాను. లేవండి మూచుకొద్దమ్మా, లేవండి. మూచుకొద్దమ్మా, లేవండి. ఇటువంటి వాహనాన్ని ఎంచుకున్నాడండి గజాననుడు. అది గజాననుడి యొక్క బరువు కూడా మోయలేకపోతుంది పాపం. బాధపడకండి ముష్కొత్తమా, ఈసారి ఇంకాస్త గట్టిగా ప్రయత్నం చేయండి. మరో ప్రయత్నం చేసి చూడండి. కైలాసం నుండి ప్రారంభం కానున్నటువంటి ఈ పోటీయే నిర్ణయించగలదు ఈ దేవతలందరిలో ఎవరు ప్రథమ పూజ్యులు, ప్రథమ దేవత అవుతారనేది. తమరి ముల్లోకాల యాత్ర దర్శన పోటీలో ఎవరి వాహనాలపై వారు అధిరోహించి పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రణామం పెద్దమామ, ప్రణామం మామయ్య గారు, ప్రణామం తండ్రి గారు, ప్రణామాలు మాత. పుత్ర గజానంద, నువ్వు నీ రాకలో ఆలస్యం జరిగింది. వెంటనే వెళ్ళి నీ స్థానంలో నిలబడు. ఇంకో మాట, ఇప్పుడు నువ్వు నీ వాహనాన్ని నువ్వే తీసుకొచ్చావు. గుర్తుంచుకో పుత్ర, పోటీ పడుతున్నప్పుడు నువ్వు నీ వాహనాన్ని అధిరోహించడం అనివార్యం. మీరంతా పోటీకి సిద్ధంగా ఉండండి. నా శంఖనాదం వినపడగానే మీ అందరి పోటీ ఆరంభమవుతుంది. Everybody, all the birds, go, alliance and go. Yes, all go together. గజానంద, నారాయణ నారాయణ. పరిస్థితులు పెట్టి తమరు మార్గం మరిచినట్లున్నారు. గజానంద, పోటీ జరుగుతున్నది అక్కడ, ఇక్కడ కాదు. తమరిప్పుడు ఉండాల్సింది అక్కడే కానీ ఇక్కడ కాదు. మర్చిపోయింది నేను కాదు, తమరే మర్చిపోయారు. నేను రావాల్సిన స్థానానికి వచ్చాను. నాకిప్పుడు అర్థమైంది పార్వతీమాత. అంటే తమరు ఓటమిని అంగీకరించినట్లేగా గజానంద. ఎందుకంటే పరిగెత్తలేని తమ వాహనం కారణంగా. లేదు లేదు నారద మహర్షి, ఓటమి నొప్పుకోలేదు. గెలిచి చూపిస్తానని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. జీవితం విసిరే సవాళ్లను ఆహ్వానించడమే నేర్పింది అమ్మ. పరిగెత్తి చూపిస్తాను, కాళ్ళతో కాదు తెలివితో. నేను నా తల్లిదండ్రులు
పూజలు అందించి వారి ఆశీర్వాదాలతో ఈ పోటీలో పాల్పంచుకుంటాను. ఈ గజానంతుడు ఇక్కడ కూర్చుని అక్కడ పోటీలో ఎలా పాలు పంచుకుంటాడు? అమ్మంటే ఎవరూ కాదు, సాక్షాత్తు భూదేవి ప్రతిరూపమే. తండ్రి గారంటే సాక్షాత్తు పరమాత్ముడే. అంటే అనంతమైన బ్రహ్మాండం తల్లిదండ్రులలోనే కొలువై ఉన్నారు కనుక సకల లోకాలను చుట్టూ రావడం నాకు ఎంత మాత్రం కష్టం కాబోదు. ఎందుకంటే తల్లిదండ్రులకు భక్తితో ప్రదక్షిణ చేస్తే సకల తీర్థాలను దర్శించినట్టు. ప్రణామాలు తండ్రి గారు. ఇక్కడ మా అందరికంటే ముందు గజానన ఉందా? ఆశ్చర్యంగా ఉంది. అద్భుతం గజానన. అమ్మా తండ్రి గారు. నిర్ణయించిన నియమాల ప్రకారం ప్రథమ పూజ్యులు కావాలంటే ఈ పోటీలో విజయాన్ని సాధించి వారి అర్హతను నిరూపించుకోవాలి. ఆ అర్హత పొందిన వాడు గజాననుడే. తన తెలివి బుద్ధి చాతుర్యాలతో తను మనందరి యొక్క విజ్ఞానాలను హరించాడు. తను మరో సత్యాన్ని కూడా నిరూపించాడు. మనలోని భక్తి, శ్రద్ధ, విశ్వాసాలుంటే జీవితంలో అసంభవం అనే మాటకే అర్థం ఉండదని. शंकर जी का ढोल बाजे, पार्वती का नंदन नाचे। शंकर जी का डमरू बाजे, पार्वती का नंदन नाचे। बर्फीले कैलाश शिखर पर जय गणेश की धूम। अजय हो, अजय हो, अजय हो। शंकर जी का डमरू बाजे, पार्वती का नंदन नाचे। बर्फीले कैलाश शिखर पर जय गणेश की धूम। Lovely performance, kids. Lovely, madam. All gods in hierarchy.
Guys, please come out, please come out. Narada, ఇంగో గణేష ఇక్కడికి రండి. Come out, come out. Everybody.